ఏంటి సౌండ్? భజన చేస్తున్నావా? లేదు, దోవలు కొడుతున్నాను. సైలెంట్ గా పడుకో. నాకు నిద్ర రావట్లేదు, దోవలు కొడుతున్నాయి. ఏసీ లేదు, కనీసం ఫ్యాన్ కూడా లేదు. నీకోసం ఏసీ పెట్టించమంటావా? నీ వల్ల కాదు, కనీసం విసనకర్రతో విసరచ్చు కదా. నేను నీకు విసరాలా? రే రంగిలా నీ అయ్యలే. పొద్దున్నుంచి వంట చేసేసి వాళ్ళంతా పులిసిపోయింది, పడుకో. నీ ఎవలేరా? రేయ్, దానికి విసనకర్రతో విసరాలంట్రా. దాన్ని పడుకోమంటావా లేకపోతే ఇద్దరు కలిసి బయటికి వెళ్తారా? అర్ధరాత్రి ముంబైలో పొమ్మంటే ఆడిపోతావయ్యా బావా. అయితే విసురు. నీకు తెలుసుగా నాకు ప్రశాంతమైన నిద్ర, ప్రశాంతమైన భోజనం, ప్రశాంతంగా పడుకోవాలి. నువ్వు పడుకోబా, పడుకో. నువ్వు కూడా పడుకోలేమా? అన్నయ్య, నీకు మరీ ఇంత మంచితనం. నా మంచితనం మన్ను పడ, నువ్వు పడగా. మాట్లాడితే నా మంచితనం వాడి స్వార్థం, నా మంచితనం వాడి స్వార్థం. అన్నయ్య, నువ్వు పడుకుంటున్నావు, విసరటం లేదు. పడుకున్నానమ్మా, విసురుతా. పడుకో పడుకో. పడుకుంటున్నాను, నన్ను కాల్చి కట్టాల పెట్ట. పడుకో. జో అచ్యుతానంద. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెతకబోయిన తెగ బొడ్డుకు చుట్టుకోవడం అంటే ఇదే. వండర్ఫుల్, గ్రేట్. నిన్ను సెలక్షన్స్ కోసం పంపిన గ్రేట్ రాఘవయ్య ఇస్ వెరీ గ్రేట్. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ మీరేనన్నమాట. అది డిసైడ్ చేయాల్సింది మీరు. ఓ, బిఏ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ హార్ట్స్. చాలా కళలున్నాయి నీ దగ్గర. అమ్మాయి గారు, మీరు షూటింగ్ రెడీ అవ్వచ్చు. అబ్బాయి గారు, మీరు ఎక్కడానికి సైకిల్ రెడీగా ఉంది, తొక్కడానికి మీరు రెడీ అయ్యారండి. థ్యాంక్ యూ. కెన్ ఐ గో? ఐ విల్ వెయిట్ ఫర్ యూ. బాబా, నన్ను అప్రిషియేట్ చెయ్యి. దేనికి? ఫ్యాన్ తెచ్చినందుకు. పాతదా? నీ జేబులో వేలకు ఉన్నాయా? ముష్టి 300 దొరికినాయి. ఏంట్రా, నా జేబులో నుంచి డబ్బులు తీసావా? ఏంటండి మా అన్నయ్య దబాయిస్తున్నా? ఆఫ్టర్ ఆల్ 300 కి వేలకి వేలు ఇక్కడ దారిపోస్తుంటే అసలు నేను నిజం చెప్పానంటే కంట్రోల్ అన్నయ్య, కంట్రోల్. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడని చెప్పలేదన్నయ్య. అయినా నీకు మరీ ఇంత మంచితనం పనికిరాదన్నయ్య. నీకు ఇంత స్వార్థం పనికిరాదు. ఏంట్రా, నన్ను స్వార్థపరుడంటోంది, నిన్ను మంచోడంటోంది. దానికి ఏమైనా మెంటలా? పంటకి టైం అవుతుంది బావా. బావా, ఇప్పుడు నేను తెచ్చిన ఫ్యాన్ నీ బంగారు చేత్తో స్విచ్ చేస్తే పాత సినిమాలో జయమాలిని నడుము తిప్పినట్టు తిరుగుద్ది బావా. టూ మచ్ అన్నయ్య. పరిగెత్తిన వాడికే కప్పు రావాలి, కష్టపడ్డవాడే గాలి పీల్చాలి. నువ్వు రా అన్నయ్య, నేను స్విచ్ వేస్తాను. ఓకే. 1 minute సార్. ఈ పక్కన ఏదైనా మంచి హాస్పిటల్ ఉందా? మెట్లు దిగి లెఫ్ట్ కి వెళ్తే ఉందమ్మా. ఓకే, మీరు కానివ్వండి. థ్యాంక్ యూ. అన్నయ్య, రామా 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 అని స్విచ్ వేస్తాను. ఆర్ యు రెడీ? ఓకే, రెడీ. రామా హిట్, రామా సూపర్ హిట్, రామా. ఏమైందా? నువ్వు హాస్పిటల్ గురించి ఎందుకు అడిగావు? ఇప్పుడు అర్థమైంది బావా. నాకెప్పుడో తెలుసు, ఈ భక్త సబరి రామా 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 అని స్విచ్ చేసినప్పుడే నీ ఫ్యూజ్ పోతుందని. అన్నయ్య, కాసిన మంచినీళ్ళు తాగన్నయ్య. చచ్చే ముందు తులసి తీర్థం పోస్తున్నట్టుందమ్మా. అక్కడ పెట్టు. చచ్చే ముందు ఒకేసారి తాగేస్తాను. బాబు రెడీయా మీరు? రెడీ. స్టార్ట్ కెమెరా రన్నింగ్ యాక్షన్. ఏంటా ఇది? బాబు, కళ్ళు మూసుకొని నిర్మలంగా అలా చూస్తుండు చాలు, ప్లీజ్. డైరెక్టర్ అమ్మా, ఆయన కళ్ళు చిరుతపులి కళ్ళలా చూస్తేనే బాగుంటుంది. నేను డైరెక్టర్ అమ్మా. హలో మేడం, ఉంచుకుంటేనే మీరు డైరెక్టర్. సరే బాబు, కళ్ళు చిరుతపుల్లా పెట్టమ్మా. డైరెక్టర్, ఈ జాకెట్ వేయించిందెవరు? నేనేనమ్మా. బాగుందా? ఏడ్చినట్టుంది.
ఆయన ఒంటి పైన ఏమీ లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఆ పాయింట్ కూడా తీసేయమంటారా? ఓకే మేడం, నిన్నే తీసేశారు. మేడం గారే డైరెక్ట్ చేస్తారు, నువ్వు చూసి నేర్చుకో. ఓహో, అది కూడా ఉందా? అంతే. మేడం గారు మీరు ప్రొసీడ్. జరుగు. రెడీ? రోల్ కెమెరా. చిన్న డౌట్ సార్, మీరు ఏడుస్తున్నారా నవ్వుతున్నారా? చదువుగా. ఆవిడ తీసేది యాడ్ ఫిల్మ్ లా లేదు, బ్లూ ఫిల్మ్ లా ఉంది. అక్కడ తీసేది చేసేది అదే, నువ్వు మూసుకో. ఆ విధముగా శ్రీరాముడు బంగారు జింకకై బయలుదేరాడు. ఆహా, ఆయన బయలుదేరాడు సరే, నువ్వు మీ అన్న మాత్రం బయలుదేరకండే. ఏయ్, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? లేకపోతే ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందానివి. నీకు నచ్చిన వాడిని చేసుకోవచ్చుగా, మాకు హింస ఉండదు. నువ్వేం చెప్పక్కర్లేదు. నన్ను చేసుకునేవాడు ఇది చదవటం పూర్తయ్యేలోగా తప్పకుండా వస్తాడు. అంటే వాడు పాత పుస్తకాలు కొనేవాడా? ఏయ్, తన్నంటే ఊరుకోను చెప్తున్నాను. ఆ పుష్టిగానంటే నా మీదకి వస్తావేంటి? అసలు వాడిని బాగా తట్టుకోలేక ఈ పాటికి దేన్నో తగులుకొని సెటిల్ అయిపోయి ఉంటాడు. ఏయ్, కావాలంటే నన్ను 100 అను. తనని ఇంకొక్క మాట అన్నావంటే చంపేస్తాను. అసలు సంస్కారం లేని నీలాంటి వాడితో మాట్లాడమే వేస్ట్. రహీం భాయ్ క్యా హువా? ఆ రోజు మన వాళ్ళని షాపింగ్ కాంప్లెక్స్ లో కొట్టిన అడ్రస్ దొరికింది భాయ్. కౌన్ హై వో సాలా? వాడు వీరు కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు. వాళ్ళ సైకిల్ కి బ్రాండ్ అంబాసిడర్ అంట. ఓహో, అందుకే అంత విశ్వాసం చూపించాడన్నమాట. శబరి, భక్త శబరి, ఏమైంది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా ఏంటి? నిన్న నేను అన్నదానికి ఏమన్నా ఫీల్ అయిందా? బావా బావా ఇట్లా, ఆ గంటి మైసమ్మ కొంటి పెట్టలేక చచ్చిపోతున్నా. ఒక్క 300 ఇచ్చావంటే మన ఇద్దరికి ఒక సింగిల్ ప్యాక్, దానికి ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకో. అసలు నీ చెల్లెలు ఉంటే కదా. ఏ ఏమో పైన లేదు అంటే చెల్లి వెళ్ళిపోయిందనమాట. నీ చెల్లెలు వెళ్ళిపోయిందంటే డాన్స్ చేస్తావేంట్రా? బుద్ధి లేదా? అన్నం నువ్వు వండు అయ్యా, కూర నువ్వు వండు. ఒక్క ఉల్లిగడ్డ కోసి తెలుస్తుంది నా పరిస్థితి ఏంటో. అయినా ఏంటి రూటు మార్చి గాలి మా చెల్లెల మీదకి వెళ్ళింది. బాబు, బీచ్ దగ్గర అమ్మాయిని ఎవరో రౌడీలు తరుముతూ ఉన్నారు. వాడేనా దీని లవర్? ఏంట్రా అంత మగాడివా? నువ్వు కొడితే పళ్ళు రాలుతాయంట. ఓ పని చేద్దాం, చిన్న టాస్ వేద్దాం. టాసులో గెలిచిన వాడు 10 గుద్దాలి, ఓడిన వాడు 1 గుద్దుతాడు. సపోజ్ నువ్వు గెలిచావనుకో, నువ్వే గెలవాలి. 10 గుద్దులు నన్ను గుద్దు, నేను ఒకే 1 గుద్దు గుద్దుతాను. పడ్డావనుకో అది నాది, గెలిచి తీసుకెళ్తా. నిలబడ్డావనుకో ఇంపాసిబుల్, అది నీదే. ఓకేనా? నంబర్ 5 హెడ్. హెడ్స్ చచ్చావురా ఈ రోజు నా చేతిలో.
మా బావ ఒక్క దెబ్బ కొడతాడు, నీ అబ్బ గుర్తొస్తాడు. ఏయ్ బావా రారా కొట్టు. వాడిని హాస్పిటల్ జాయిన్ చేస్తా. 1 month 2 months వద్దులేండి, డాక్టర్ కనుక్కుంటా, మీరు వెళ్ళండి. సూపర్ కాంబినేషన్. ఈ రోజు నా పుట్టినరోజు కాదు. మరి గుళ్ళో పూజ చేయించావు? అదా మా బావ పుట్టినరోజని. బావా? ఒకడు అన్నయ్య అంటూ వచ్చాడు, నిన్ను చెల్లెమ్మ అంటూ తెచ్చాడు, ఇప్పుడు కొత్తగా బావా అంటున్నావు. మీరంతా కలిసి నన్ను రూమ్ ఖాళీ చేయించేట్టున్నారే.